తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కారు బయటకు రారన్నది ఆయన మాట. ఇదేమీ జోస్యం కాదని పక్కా చెబుతున్నానని తెలిపారు. హైదరాబాద్లో మాట్లాడిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ కార్యకర్తలు వెంటపడి తరిమి కొడతారన్నారు మంత్రి కోమటిరెడ్డి. వీళ్ళది నియంత పాలన అని చెప్పుకొచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. పనికిరాని నా మాటలు ఫ్రస్ట్రేషన్లో రేపు 4వ తారీఖు ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు. ఒక 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు. మాకున్న ఎగ్జిట్ ఫలితాలు కానీ మీకు తెలిసినవి తెలుసు, అందరికీ తెలుసు. అందరూ అదే చెప్తున్నారు. కాంగ్రెస్ 9 నుంచి 13, 12, 11 మీళ్ళ పార్టీకి 3, 4, 5 వస్తాయి. మాకు మెజార్టీ వస్తాయి. ఒక 2-3 సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు 12కి తగ్గకుండా వస్తాయి. నాకున్న 30 ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి ఒక్క సీటు వస్తలేదని చెప్పి ఈరోజు మొత్తం కూడా మతి భ్రమించి ఇక పార్టీ ఇంకొక 4వ తారీఖు అంటే ఎంత అయింది, ఇలా 23 అంటే ఇంకా 12 రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు. 17 స్థానాలు 14 స్థానాలు 15 డిపాజిట్ పోయిన ఉంటాడు ఆ పార్టీలో. అసలు 10 ఏళ్ళు రాజ్యం, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ చెప్పి దొంగ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు కొట్లాడేది మేము. చనిపోయింది మా పిల్లలు, శ్రీకాంత్ గారు లాంటి పిల్లలు ఎంతోమంది చనిపోతే ఆ చావులను సకల జన సమ్మె చూడలేక మేము మా సొంత పార్టీ అందించి నానాళ్ళు వాడు మంత్రి పదవి రాజీనామా చేసి నిరాహార దీక్ష రోడ్డు మీద చేసినాం. ఉప్మాలు తినకుండా, ఇంజక్షన్ తినకుండా చేయలేదు. మీకు ఇంతకుముందు రిపోర్ట్ ఇచ్చిన. అట్లా లంగ మాటలు చెప్పి దళితం సీఎం చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు నాశనం చేసి అప్పులపాలు చేసి ఒక పరిశ్రమ రాలే, ఒకటి ఏం లేదు. ఒక టీఎఫ్ కట్టిండు. అసోంటి మేము 40 మల్టీనేషనల్ కంపెనీలు చేసుకొచ్చినాం. నేను ఐటీ మినిస్టర్గా 2009లో ఉన్నా. అప్పుడు ఐటీఐ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన మోడీతో ఉన్నప్పుడు కలిసే ఉన్నాడుగా, మిత్రపక్షమే కదా. ఎందుకు కొట్లాడలే ఐటీఐఆర్కు? అందుకని రేపు కేంద్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఐటీఐఆర్ వస్తే ఇటు మనం సిటీని 4 సైడ్లు, అటు శామర్పేట మేడ్చల్ సైడ్ కానీ, ఇటు శారనగర్ సైడ్, ఇటు విజయవాడ రోడ్లో కూడా డెవలప్ చేయాలి. దాని వెనకనే పక్కన ఈ ఔటర్ రింగ్ రోడ్డు మేము కట్టిన రోడ్డు ఈయన 7,000 కోట్లకు అమ్ముకున్నాడు. అందులో ఎంత తిన్నాడో తెలియదు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. దానికి 32 కిలోమీటర్ల లోపు 35 కిలోమీటర్లు మ్యాక్సిమం రీజనల్ రింగ్ రోడ్డు నా డిపార్ట్మెంటు. అది మొత్తం ప్రక్రియ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పచెప్పింది. నేను ప్రతిరోజు ఎక్కడ ఉన్నా దాని గురించి రివ్యూ చేసుకుంటున్నాం. ఆగస్టులోనే టెండర్లు పిలిచి హాఫ్ ఆఫ్ ది పోర్షన్కు చేయాలి. మిగిలిన ఆ పోర్షన్ కూడా కోర్టు తర్వాత నేను కేంద్రం తప్పకుండా ఇండియా కూటమి వస్తుందని అనుకుంటున్నాం. పోయి మిగిలిన దాన్ని కూడా నెంబర్ తీసుకొచ్చి దాన్ని కూడా నేషనల్ డిక్లేర్ చేయించి దానికి కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రక్రియ చేస్తాం. ఈ మొదటి భాగానికి ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించి 3,000 కోట్ల అడుగో లోన్ కూడా తీసుకోవడం జరిగింది. అందుకనే భూసేకరణ సమస్య లేకుండా 1-2 చిన్న విషయాలు ఉన్నాయి. మన రివ్యూలో దాన్ని కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత మంచి ఔటర్ రింగ్ రోడ్డుతోనే ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఎయిర్పోర్ట్ అక్కడనే కట్టాం. ఒక ప్లాన్ ఉండాలి దేనికన్నా. ఈయనకి ఏం ప్లాన్ ఉన్నది? ఏం ప్లాన్ లేదు. ఒక్క పని చేయలే. అందుకే ఇవాళ తుక్కు కూడగొట్టిండు. ఏం చేసిన పని ఏంటంటే మద్యం అమ్మకాలు 50,000కు పెంచిండు. మొన్న మద్యం టెండర్లు అసలు నవంబర్లో పిలవాలి, నవంబర్ కాదు డిసెంబర్ మొదటి వారంలో పిలవాలి. కానీ ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా అమ్ముకొని మళ్ళీ వస్తామో లేదని చెప్పి కాంట్రాక్టులకు ఇచ్చుకొని దోచుకున్న పైసలు వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకుంటాను. కానీ కూలిపోయే కాళేశ్వరం కట్టి వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి అవన్నీ బయటపడుతుంది. నిన్న ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది రిపేర్ చేసిన మా దగ్గర అంటే మా క్యాబినెట్ మినిస్టర్లకు మాకు దాని మీద రిపోర్ట్ మీద మా అందరికి కూడా ఒక నోట్ ఇచ్చాను సీఎం గారు. అవన్నీ కూడా మీకు కూడా ఇస్తాం. ఉన్నది కదా ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు చెప్తాం. మేధావులు జియో ఫిజికల్ వాళ్ళు వచ్చి
మీరు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఇవి ఉంటాయని గ్యారంటీలు అంటే 3 డ్యాములు కొట్టుకుపోయే ప్రమాదం. 3 డ్యాములు కొట్టుకుపోయినాయి. గత ముందు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది. డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత ఈ పంప్ హౌస్లు ఏం చేసుకుంటావు? 2 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ అంతా పోయిన మొత్తం పోయినట్టే కదా. ఏం మాట్లాడతారు? చిన్న దానికి ఏమైతే 2 పిల్లలు రిపేర్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులందరూ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పంపలే, మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసినా ఉండవు, మాకు నమ్మకం లేదు అని ఖరాఖండిగా రిపోర్ట్ ఇచ్చింది మాకు. మేము చర్చించుకున్న మినిస్టర్లు అందరం మొత్తం నాష్టాన్ని పట్టించి